రియల్ ఇండిపెండెన్స్ అని చెప్పేసి అంటే మనం ఒక్కరమే వచ్చి బయట తిరగడం కాదు, మన ఆపోజిట్ జెండర్ కూడా బయటకు వచ్చి ధైర్యంగా నిల్చోవడం. చూస్తూనే ఉన్నాం కదా, మనకు జన్మనిచ్చినప్పటి నుంచి ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో వాళ్ళు. లిటరల్లీ ఇండియాలో రోజుకి ఎన్ని రేప్ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి చూస్తున్నారు మీరు. వాళ్ళందరి కోసం నేను ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఈ రేప్ విక్టిమ్స్ ఉంటారు కదా మచ్చా, వాళ్ళు ఎంత ట్రామా అనుభవిస్తారు తెలుసా, పోలీస్ స్టేషన్లలో, హాస్పిటల్లో. అండ్ మీడియా వాళ్ళ గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు. అమండా న్యూగన్ అని చెప్పేసి తను యూఎస్లో ఉంటుంది. తను హోవార్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు 2013లో ఆమె మీద సెక్షువల్ అసాల్ట్ అయింది మచ్చా. అయినప్పుడు ఏమైందని చెప్పేసి అంటే అక్కడ ఉన్న ఎవిడెన్సెస్ అన్నిటిని కలెక్ట్ చేసి గవర్నమెంట్ ఒక దగ్గర స్టోర్ చేసింది అన్నమాట. అయితే తిను కొంచెం డిస్టర్బ్డ్ ఉండే ఆ ఇన్సిడెంట్ తర్వాత తను బయటికి ఏం రాలి ఒక 5-6 months మొత్తం అదే ట్రామాలో ఉంది. అయిపోయిన తర్వాత 6 months తర్వాత బయటకు వచ్చి దానికి అగేన్స్ట్గా ఫైట్ చేద్దాం అనుకుంది. ఇక్కడ ఏమైందని చెప్పేసి అంటే యూఎస్లో ఒక రూల్ ఏమైనా ఉందంటే ఇట్లాంటి రేప్ కిట్స్ ఏమైతే ఉంటాయో 6 months వరకే ప్రిజర్వ్ చేస్తారు, తర్వాత దాని విక్టిమ్స్కి ఇన్ఫార్మ్ చేయకుండానే డిస్ట్రాయ్ చేసేస్తారు. తను వెళ్ళి చూసిన తర్వాత ఆ రేప్ కిట్ డిస్ట్రాయ్ చేసేయడం కానీ తను ఫుల్ బాధపడింది. బట్ అక్కడితో నాగలే. ఆమె ఏం చేసిందని చెప్పేసి అంటే నాకు అయినట్టు వేరే ఎవరికి అవ్వద్దని చెప్పేసి తను గవర్నమెంట్తో ఫైట్ చేసి ఈ రేప్ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంపెన్సేషన్ రావాలని చెప్పేసి అండ్ వాళ్ళకున్న ఈ ఎవిడెన్సెస్ ఏవి డిస్ట్రాయ్ అవ్వద్దు వితౌట్ ద పర్మిషన్ అని చెప్పేసి సపరేట్ లానే తీసుకొచ్చింది. అండ్ యూఎస్లో మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్లో ఇవి అప్రూవ్ అయినాయి. అండ్ ఇప్పుడు కూడా తను ఉమెన్ రైట్స్ కోసం చాలా ఫైట్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏందని చెప్పేసి అంటే రీసెంట్గా తను స్పేస్ స్టేషన్స్ కూడా వెళ్ళి అక్కడ ఉమెన్స్కి హెల్త్ ఎట్లా ఉంటుంది ఏంది అన్ని స్టడీ చేసి వచ్చింది. అంత ఇన్స్పైరింగ్ స్టోరీ. ఈ ఐపీఎల్ మ్యాచ్లలో ఎవరో అమ్మాయి వచ్చి చిన్న ఎక్స్ప్రెషన్ ఇస్తే ఆమెకు కోట్లు ఫాలోవర్స్ వస్తారు. ఇట్లాంటి వాళ్ళని ఫేమస్ చేయండి రా, అట్లీస్ట్ కొంతమంది ఇన్స్పైర్ అయిన అవుతారు. ఇట్లా రిమెంబర్ వన్ థింగ్, ఏమున్నా కూడా మనం గట్టిగా మాట్లాడడం నేర్చుకోవాలి, మీ వాయిస్ రేజ్ చేయడం నేర్చుకోవాలి. అండ్ ఇంకోటి ఏందని చెప్పేసి అంటే నేను దీని గురించి రీసెర్చ్ చేస్తుంటే చూసిన ఇక్కడ ఇండియాలో ఎవరికైనా ఇట్లాంటి సెక్షువల్ అసాల్ట్స్ ఆర్ రేప్ విక్టిమ్స్ ఏవైతే ఉంటారు కదా వాళ్ళకి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఫండ్స్ కూడా ఇస్తారు. ఇది నేను కింద పెడతాం మీ డిస్క్రిప్షన్లో, చదవండి ఒకసారి. ఓకేనా, బాయ్.